10లో 6 ఇస్తా లుక్స్కి. సో ఎందుకో క్రాస్ చెక్ చేసుకుంటే అది మిస్సింగ్ ఉంది. బట్ స్టిల్ అయినా అది దట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం. దానికి వచ్చిన మైక్ ఇంత పెద్దగా ఉంది. ఫైనలీ ద మైక్ ఈస్ ఫిక్స్డ్. మైక్ ఫిక్స్డ్ కూడా కాదు, మైక్ హెస్ బిన్ చేంజ్డ్. యాక్చువల్లీ సేమ్ మైక్ మళ్ళీ ఆర్డర్ పెట్టా. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం దానికి వచ్చిన మైక్ ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు వచ్చిన మైక్ చిన్నగా ఉంది. నేనేం మార్చలేదు, సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ ఆర్డర్ చేసిన అంతే. అయితే దాంట్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు యాక్చువల్లీ ఒకటి మిస్సింగ్ ఉంది. జస్ట్ బికాజ్ ఐ గాట్ డిలేడ్, నాకు ఆ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ రీప్లేస్ ఛాన్స్ లేకుండే. సో దాంట్లో మిస్సింగ్ పార్ట్ ఏంటంటే ఆ నాయిస్ రెడ్యూస్ చేసే పర్ దాంట్లో లేకుండే. సో ఎందుకో క్రాస్ చెక్ చేసుకుంటే అది మిస్సింగ్ ఉంది. బట్ స్టిల్ అయినా అది దట్ ఈస్ నాట్ ద మేజర్ రీజన్. ద రీజన్ బీయింగ్ ఇస్ ఆ మైక్కి, పాత మైక్కి క్యాప్చరింగ్ అంటే ఆడియో క్యాప్చరింగ్ ఇది ఎక్కువ ఉండే, సెన్సింగ్ పవర్. సో దట్ ఈస్ వై ఇట్ వాజ్ గివింగ్ మీ ద డిస్టర్బెన్స్. అంటే నేను గట్టిగా మాట్లాడినప్పుడు అండ్ గెయిన్ అనే ఆప్షన్ ఈ యాక్షన్ కెమెరాలో ఉంటుంది మైక్ కనెక్ట్ చేసినప్పుడు. ఆ గెయిన్ మైనస్లో ఎక్కడో పెడితే తప్ప అది ప్యూర్గా వస్తలేదు. ఓ వర్షం పడుతుంది, నేను బ్లాగ్ చేస్తున్న ఫస్ట్ టైం పర్సెంట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ జీడిమెట్ల పర్పస్ మీద వచ్చిన. అండ్ బై ద వే టుడే ఇస్ మై 4th డే ఆఫ్ న్యూ ఆఫీస్. ఫస్ట్ డే చేసిన, సెకండ్ డే చేసిన, థర్డ్ డే చేసిన. అసలు మొత్తం ట్రాష్. వీడియోలన్నీ డిలీట్ చేసుకోవడానికి తప్ప దేనికి పని రాకుండా లేదు. నేను యాక్చువల్లీ ఆ వీడియోస్ చేయాలి. ఐ హ్యావ్ అ వీడియో వేర్ ఐ వాంట్ టు షో ఈ మైక్ ఎందుకు దొబ్బింది. అండ్ ఫస్ట్ టైం ఒక మెమరీ కార్డ్ కొన్నా, అది పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ఆ రెండు చేయాలి. అది కూడా ఎందుకు చేయాలి అంటే జస్ట్ లైక్ ఏదో అందరూ మోటార్ లాగా ఇంక ఇది పర్చేస్ చేయాలి, ఇది ఇంత ప్రైజ్ అని కాదు. అసలు ఇవి కొన్నందుకు నేను ఎంత దెబ్బ పడ్డాను అనేది చూపించడానికి అంతే. యూ పీపుల్ మైట్ బి ఫేసింగ్ టు అని ఐ జస్ట్ వాంటెడ్ టు ఫేస్ ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి అని. అసలు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీ. దగ్గర ఒక 15 lakhs డిలీట్ చేసుకున్నా. ఎందుకు అంటే వాయిదా ఇద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకు ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. అంత క్రేజీ అనిపించలేదు. అంత సైలెంట్గా ఉండి నేను ఒక్కని మాట్లాడుతున్నా. అంటే దర్ ఇస్ నో దిస్ అవుట్ సైడ్ నాయిస్. వీడియోని మ్యూట్ చేసేసి నేను వాయిస్ చెప్పాలి, ఆడ సీన్ చూసుకుంటా. ఐ డోంట్ థింక్ దట్స్ రియల్లీ గుడ్ టు వాచ్ అనిపించింది. చేసేదే లైవ్లో రికార్డ్ చేసుకొని పెట్టడానికి, మళ్ళీ ఆడ లైవ్లో రికార్డ్ చేసి మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందని నరేట్ చేయడం అనిపించలేదు. టైం కూడా సెట్ కాలేదు, చేయాలని లేదు. 16 బ్లాగ్ వేసాక దిస్ విల్ బి మై 3rd బ్లాగ్. అది కూడా ఇంటికి పోయి చెక్ చేసుకోవాలి మళ్ళీ అవుట్పుట్. నిన్న 0 మీద పెట్టిన గెయిన్, ఇట్ వాజ్ వర్కింగ్ రియలీ గుడ్. సో ఈరోజు ఏం చేసిన అంటే -3లో పెట్టా. సో దాట్ ఈ చిన్నగా అనలేను, కొన్ని మేజర్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా పోతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గాలి ఎక్కువ ఉంది. నేను 0 మీద పెట్టినప్పుడు గాలి లేదు, చుక్కలు కూడా పడుతుంది, అంటే వర్షం పడుతుంది. సో ఇక్కడ విండ్ నాయిస్ ఎక్కువ ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కట్ ఇట్ ఆఫ్. అందుకు -3లో పెట్టా. సో ఇలాంటి నా తెలిసినంత వరకు ఇక్కడ ఏ బ్లాగ్లో ఎవరు చెప్పలేదు. సెట్టింగ్స్లో మైక్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో వితౌట్ మైక్
దాంట్లో ప్రో అని చూపిస్తుంది, మోడ్ అని చూపిస్తుంది. బట్ వెన్ యూ కనెక్ట్ మైక్, గెయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ గెయిన్ అనేది ఎందుకు అంటే ఆ మైక్ కోసం. ఒక మైక్కి క్యాప్చర్ చేసే సెన్సెస్ ఎక్కువ ఉంటే యూ పుట్ ఇట్ ఇన్ మైనస్. ఒకవేళ క్యాప్చర్ చేసే సెన్సెస్ తక్కువ ఉంటే పుట్ ఇట్ ఇన్ హై. ఆర్ 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 ఐ కెన్ సే ఇఫ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్ అరౌండ్ యూ, పుట్ ఇట్ ఇన్ మైనస్. If there is a less noise or just like how can I say, ఒక రూమ్లో ఉన్నాం, పెద్ద హాల్లో ఉన్నాం, నీ టోన్ చాలా తక్కువగా ఉంది, సో యూ వాంట్ ఇట్ టు రికార్డ్ ఇట్ ఫ్రమ్ టూ ఫార్, దెన్ పుట్ ది గెయిన్ హై. ఆ ఫస్ట్ లాగ్లో యాక్చువల్లీ అదే అయింది. నేను గెయిన్ అనేది అసలు చెక్ చేసుకోలేదు. గెయిన్ 10లో ఉంది, నేను బడబడ మాట్లాడుతున్నా, ఇక డేస్లో ఏదైతే ఫస్ట్ పెట్టాలని చెప్పి పెట్టినా. సో బ్లాగ్ బాగానే ఉన్నా, ఆడియోనే చాలా ట్రబుల్ చేసింది. నైస్ వైసరా బిట్టు. స్టార్ట్ ట్రైనింగ్. నిద్ర వస్తుంది గట్టిగా. యాక్షన్ 4 ఏదో అనుకున్నాను, క్రేజీగా ఉంది యాక్చువల్లీ. నేను ఒక టైం ల్యాప్స్ తీసా, అది 4Kలో. ఐ పోస్ట్ ఇట్ యాజ్ అ షార్ట్. క్రేజీ ఉంది. సన్సెట్ దే మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. సునీకి మామూలు ఉన్నారో. ఈ రోడ్ మంచిగా ఎంపీగా ఉంటుంది, ఖాళీగా లాంగ్ స్ట్రెచ్. చిన్నపాటి డంప్యార్డ్ కూడా అనగలుగుతాను. HMT grounds backside. People who are staying in Kukatpalli, not Kukatpalli, IDPలో, పాల్నగర్ వాళ్ళకి తెలుస్తుంది. నైట్ పూట అయితే రాలేను ఈ రోడ్కి, బికాస్ లైట్స్ లేవు. 2 days జీటీ మీద బ్లాగ్ కూడా పోయింది. జీటీ మీద తీసిన బ్లాగ్ అవంటే బండి గురించి ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఏం కాదు, బట్ యా I did a proper vlog on that నడుపుతూ. But it went to the trash. ఇట్లయితే ఈ ఏరియా మొత్తం రాత్రి కూడా భయంకరంగా ఉంటుంది. కారు క్రాష్ हो गया. చెప్పా కదా అంత డేంజరస్గా ఉంటుంది రోడ్. చూడడానికి మంచిగా ఉంటుంది ఓపెన్గా. ఒకరు తొక్కుకుంటూ వస్తారు బండ్లు ఫేస్ టు ఫేస్, అలా గుద్దుకుంటారు. ప్రాపర్ డంప్. నాకు ఎందుకు రా నాయన ఇది బ్లాగ్లో అనుకుంటున్నారు కదా, నాకు కూడా వద్దు. బట్ హూఎవర్ ఇస్ స్టేయింగ్ ఇన్ కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ నుంచి అటు జయదిగుట్టకి వెళ్ళాలంటే దిస్ విల్ బి ప్రాపర్ షార్ట్ కట్ అని తీసుకుంటున్నాను. అండ్ ఇట్ సైడ్ వ్యూ బాగుంది. జస్ట్ సెకండ్ బ్లాగ్ టూ మంత్స్ పెద్దది అయిపోయింది యాక్చువల్లీ. యా ఐ జస్ట్ వాంటెడ్ టు సీ. యాక్చువల్ చెప్పాలంటే 45 minutes ఉండే, నేనే దాన్ని కట్ చేసి తీసుకొచ్చాను. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ అనమాట. అంటే ఆడియన్స్ అని కాదు, అసలు యూట్యూబ్ ఏ లెంత్ వీడియోని ఎట్లా తీసుకెళ్తుంది అని. పోలీసులు కూడా యూనికార్న్ వాడుతున్నారు. యూనికార్న్కి ఉన్న క్రేజ్ అది. మైలేజ్ 10లో
6 ఇస్తా లుక్స్కి అంతే. ఇంత క్రేజీ లుక్స్ ఏమి ఉండవు, బట్ ఫర్ అ గాయ్ విత్ 40 years ఇట్ లుక్స్ గుడ్. ఇంకా చిన్నది అయితే బాగాలి కానీ ఇది మన దిగితిరుగుట్ట బస్ స్టాప్ రోడ్. సో హూఆర్ ఇస్ లైక్ ఒక షార్ట్ కట్ కోసం వెతుకుతున్నారు అంటే ఆ కుత్బుల్లాపూర్ గలీలోకి వచ్చి హెచ్ఎంటి రోడ్స్కి వెళ్తే డైరెక్ట్ ఈ గలీలోకి వచ్చి పడతారు. నాకు కూడా తెలియదు, నేను రీసెంట్గా ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుంచే ఐఎమ్ గెటింగ్ టు నో ఏ రోడ్ వెళ్తుంది అని. డేంజర్ ఉంటారు సార్ ఇక్కడైతే, ఒక్కొక్కడు యుద్ధమే కాదు మనుషులు ఆగమాగం ఉంటారు. మంచిగా ఇప్పుడు మైక్ సెట్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ డూ బెటర్ వ్లాగ్స్. యాక్చువల్లీ ఐ జస్ట్ సా స్పాట్ అంటే అటు వెళ్ళి వద్దామన్న ప్లాన్లో ఉండే. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ గుడ్ టు విజిట్ ఆర్ నాట్ అనేది నా క్వశ్చన్. పోతా అట్లా లేదు, 130 kilometers మా ఇంటి నుంచి. బర్డ్స్ స్పాటింగ్ అమీన్పూర్ కాదు, అమీన్పూర్ కూడా యాక్చువల్లీ చాలా క్రేజీ స్పాట్ ఎవరికైనా బర్డ్స్ కావాలి అంటే. ఒకవేళ నేను అటు వెళ్తే అది జస్ట్ రికార్డ్ చూస్తా, బికాజ్ ఆడ మా బావాళ్ళు ఉంటారు, నేను ఫ్రీక్వెంట్గా వెళ్తుంటా. I am almost home, and yeah, finally the mic is fixed, so I am happy. Thanks for watching. ఈ యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఓన్లీ అప్డేట్ కోసం మాత్రమే. మై మైక్ is fixed అని, ఐఎమ్ బ్యాక్ ఎట్ సర్వీస్. మధ్యలో 2 వ్లాగులు వచ్చేటివి అనవసరంగా నేనే అసలు ఎడిట్ చేసి పెట్టుకున్న తర్వాత అసలు చాలా డిస్ట్రాక్టింగ్గా ఉండే నాకు, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. సో యా, విల్ డూ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.